వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై సందిగ్ధత వీడటం లేదు. ఈ మెగా టోర్నీని పాకిస్తాన్లో నిర్వహిస్తారా లేదా హైబ్రిడ్ మోడ్లో జరగనుందా లేదా పాక్ కాకుండా మరొక దేశం ఆతిథ్యం ఇవ్వనుందా అన్నది ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వెనుక చాలా చర్చలు జరుగుతున్నాయి. మనం ఆశలు కోల్పోకూడదు. త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పాడు. భారత్ నుంచే ఐసీసీకి 95-96% స్పాన్సర్షిప్ వస్తుందనే విషయం తమకు తెలుసు అని అన్నాడు. అయితే ఈ విషయం ప్రభుత్వాలకు సంబంధించింది అని చెప్పుకొచ్చాడు. బీసీసీఐకు దీనితో సంబంధం లేదన్నాడు. ఇక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మొదటిసారి పాకిస్తాన్లో ఆడాలని ప్రయత్నిస్తున్నట్టుగా అఖ్తర్ తెలిపాడు. కాగా కెరీర్ ఆరంభం నుంచి కోహ్లీ ఒక్కసారి కూడా పాకిస్తాన్లో ఆడలేదు. ఇక పాక్లో కోహ్లీ ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటుందని అఖ్తర్ చెప్పాడు. ఒకవేళ కోహ్లీ పాకిస్తాన్లో సెంచరీ సాధించాడని ఊహించుకోండి, అప్పుడు అతని కెరీర్ సంపూర్ణమవుతుందన్నాడు. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంటులకు ఆతిథ్యం ఇవ్వలేమని పాకిస్తాన్కు ఓ పేరు ఉంది. ఒకవేళ పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే పెద్ద టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తొలి అడుగు పడినట్టే అని అఖ్తర్ తెలిపాడు. ఆశలు కోల్పోవద్దని, చివరి వరకు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పాడు. భారత్ పాకిస్తాన్కు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.